స్తుతులు చెల్లింతుము స్తోత్ర గీతముతో పాడెదము కొనియాడెదము మా ప్రభువును మా ప్రభువును. స్తుతులు చెల్లింతుము స్తోత్ర గీతముతో పాడెదము కొనియాడెదము మా ప్రభువును మా ప్రభువును. మా రక్షణకై విమోచనకై విమోచనకై స్తుతులు చెల్లింతుము స్తోత్ర గీతముతో పాడెదము కొనియాడెదము మా ప్రభువును మా ప్రభువును. సర్వాధికారివి సత్యవంతుడవు సర్వాధికారివి సత్యవంతుడవు సృష్టికి కారకుడా స్తుతులకు పాత్రుడా సృష్టికి కారకుడా స్తుతులకు పాత్రుడా. స్తుతులు చెల్లింతుము స్తోత్ర గీతముతో పాడెదము కొనియాడెదము మా ప్రభువును మా ప్రభువును. సర్వాంగ హోమములు నీకర్పించెదము సర్వాంగ హోమములు నీకర్పించెదము విరిగిన హృదయముతో నలిగిన మనస్సుతో విరిగిన హృదయముతో నలిగిన మనస్సుతో స్తుతులు చెల్లింతుము స్తోత్ర గీతముతో పాడెదము కొనియాడెదము మా ప్రభువును మా ప్రభువును. మా రక్షణకై విమోచనకై రక్షణకై విమోచనకై స్తుతులు చెల్లింతుము స్తోత్ర గీతముతో పాడెదము కొనియాడెదము మా ప్రభువును మా ప్రభువును. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో మరి యొక్క దినమును సంతరించుకున్న మన జీవితంలో ప్రభు యొక్క కృప క్షేమములు ప్రభు యొక్క ఆత్మ నడిపింపు మనకు తోడై నడిపించునుగాక. నేటి సందేశముగా ప్రభు మనకిచ్చిన మాటలు సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనము ద్వారా మనల్ని బలపరిచి రానాయన కాలంలో నేటి నుంచి నడిపించనై ఉన్నాడు. గమనించండి, మన స్థితిగతులు ఎరిగిన దేవదేవుడు, మన యొక్క పరిస్థితులు ఎరిగిన యేసునాథుడు ఈ యొక్క దినము
మనతో మాట్లాడుచున్న ఇక మాట సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం ద్వారా ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనము. ది బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 13 వర్సెస్ 12. వాక్కు స్పష్టం, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. కోరికలు ప్రతి వ్యక్తికి ఉంటాయి. అవసరతను బట్టి, లేకపోతే అవకాశాన్ని బట్టి, లేకపోతే తన ఉండవలసిన, లేకపోతే ఉండాలని నిర్ణయించుకున్న స్థితిని బట్టి కోరిక మనిషికి సహజం. కనుక ఈ కోరిక వలన లోకపరముగా మనం ఉన్నప్పుడు లోకవిధమైన కోరికలు ఉండవచ్చు, కానీ అవి నెరవేరి ఉండవచ్చు, నెరవేరకపోవచ్చు. దానివల్ల నీ జీవితంలో సంతృప్తి పొందినా పొందకపోయినా ఉపయోగం ఏమీ లేదు. కానీ నేడు నీవు ఉన్న స్థితి క్రీస్తులో బలపరుచు స్థితి చాలా గొప్ప స్థితి. ఎలాగనగా ఒకప్పుడు పూర్వం లోకస్తులము, ఇప్పుడైతే ప్రభు బిడలము, ప్రభు దాసులము ఉన్నాం. ప్రభు కృప మనకు తోడై ఉండగా మన కోరికలను సఫలము చేయి దేవుడు. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయములో నీ కోరికను సఫలం చేస్తానని మాట ఇచ్చిన దేవదేవుడు ఈ దినమున జ్ఞాని అయిన సొలొమోను ద్వారా కూడా ఇదే మాట మాట్లాడుచున్నాడు. గమనించండి, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాను అని. ఎవరి కోరిక? లోకస్తుల కోరిక కాదు, లోకపరమైన కోరికలు కాదు. ప్రభు బిడ్డలకు ప్రభువును ఉద్దేశించిన కోరికలు, ప్రభువును ఉద్దేశించిన తలంపులు మాత్రమే ఉంటాయి. కాబట్టి ప్రభువులో మన స్థితిని హెచ్చించుటకు ఆయన కృప చూపుతున్నాడు. అయితే నేటి వాగ్దాన సందేశముగా, కోరిక సిద్ధించకపోతే, కోరిక జరగకపోతే, కోరిక నెరవేరకపోతే పైకి నవ్వుతూనే ఉంటాం, పైకి సంతోషముగానే ఉన్నాం, కానీ ఆంతర్యము, హృదయములో సంతోషము లేదు, సమాధానము ఉండదు. కనుకనే మన హృదయాంతరంగములు ఎరిగిన దేవదేవుడు మన యొక్క కోరికలను సఫలము చేయుటకు ఆయన వేలు చూపుచున్నాడు, జనమును నడిపించిన అన్నాడు. చాలాసార్లు ఎదురు చూచి అడిగి విసిగి వేసారి ఉన్నావేమో. ఇదిగో ప్రభువుకు అనుకూలమైన రీతిలో నేను మలచటానికి, ప్రభువుకు మహిమకరమైన రీతిలో నేను మలచటానికి, నీ యందు ప్రభు వెలుగు ప్రకాశింప చేయటానికి, నీ అవసరతను తీర్చడానికి, నీ కోరికను సఫలపరచటానికి తగిన సమయం కొరకు ఆయన కనిపెట్టుచున్నాడు. కనుకనే నీ కోరికను సఫలము చేసే దేవదేవుని నేను విడిచిపెట్టబాకు. మొరపెట్టు. ఆయన నీ హృదయ వాంఛను తీర్చుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. కోరిక సఫలము కాకుండా చేత హృదయంలో బాధ ఉంటుంది. చాలాసార్లు పైకి మనం ఆనందముగా కనిపించినా, పైకి నవ్వుతూ ఉన్నా, పైకి అందరి ముందు మనము ప్రభు బిడ్డలు మనం చెప్పుకున్న హృదయంలో దుఃఖం ఉన్నది. కానీ ఆ దుఃఖమును తీసివేసి ఆనందంగా మార్చు ఆ దేవదేవుడు ఉదయ కాలమును నేను దర్శిస్తున్నాడు. ఈ దినము నిన్ను ఆయన బలపరుస్తున్నాడు. అనగా హృదయ వాంఛలను తీర్చే దేవుడు ఆ యొక్క కృప నీకు అనుగ్రహించున్నాడు. నువ్వు లోకంలో కలిసిపోవచ్చు, అనగా అడ్జస్ట్మెంట్ లైఫ్ నువ్వు చేయుచుండవచ్చు. ఇది జరగదులే, ఇది కాదులే, దీనివల్ల నాకు ప్రయోజనము లేదులే అని నువ్వు విసిగి వేసారవచ్చు. కానీ నిన్ను గుర్తించిన, నిన్ను పిలిచిన, నిన్ను తన సొత్తుగా చేర్చుకుని నా దేవదేవుడు నిన్ను విడిచిపెట్టుటకు ఇష్టపడట్లేదు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, దినమున నీకు ఇచ్చిన వాక్కు సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో, నీ కోరికను ఆయన సఫలపరచువాడై ఉన్నాడు, నీ హృదయమును ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. కనుక ప్రభుపై ఆధారపడు, ప్రభుని జ్ఞాపకం చేసుకో. అవునండి, షారాకి అబ్రహాముకు ఒక కోరిక ఉన్నది, సంతానము కావాలి. వారు బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు, అయినను సంతానము కావాలి. ఇది సృష్టికి విరుద్ధము, ఇది జరగని పని అని వారికి తెలుసు. కానీ హృదయములో వారికి ఆ కోరిక, ఆ వేదన ఉన్నది. కనుకనే ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారి కోరికను సిద్ధింప చేసిన తర్వాత శారా ప్రభువుని గురించి ఇస్తున్న సాక్ష్యం ఏమిటయ్యా అంటే, ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను, ఉనివారెల్లా నా విషయమై నవ్వుదురనెను. ఒకప్పుడు ఈమె ప్రభువుకు దూతలకు ఆతిథ్యం ఇచ్చి, యేసునాథుని ఇంటికి చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి బయట నిల్చొని నవ్వుతుంది. నువ్వు నవ్వుతున్నావు అంటే, కాదు నేను నవ్వలేదని చెప్పింది. కానీ ఈమె ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నది. ఏమని సాక్ష్యం ఇస్తున్నదంటే, దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను,
నాకు మాత్రమే కాదు, నా విషయము వినువారెల్లా నవ్వుదురు. అవునండి, నీ కోరికను సిద్ధింపచేయువాడు ఆ ప్రభు. నీ కోరికలు బయటవారు అంగీకరించకపోవచ్చు, పక్కవారు తృణీకరించవచ్చు, రక్త సంబంధికులు విడిచిపెట్టవచ్చు, కానీ ప్రభు నెరవేర్చువాడై ఉన్నాడు. వినువారెల్లను నవ్వులాగన లోకమంతా ఇగు హర్షించులాగన నీ కోరికను సిద్ధింపచేవాడు ఆయన. ఆదికాండం 46వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, ఆదికాండం 46వ అధ్యాయంలో యాకోబు హృదయంలో ఒక వాంఛ ఉన్నది. వాంఛ అనగా కోరిక బయటికి తెలిసేది. ఆ వాంఛ బయటికి తెలియకుండానే కసిగా, అనగా లోకమంతా వదిలిపెట్టిన నువ్వు ఇది నిరుత్సాహంతో నాకు ఇది జరగదనుకున్న దాన్ని నువ్వు తీసివేయక నీ హృదయంలో దాని కొరకు ఎదురు చూచేది వాంఛ. యాకోబు వృద్ధుడైపోయాడు. వృద్ధాప్యంలో పుట్టిన బిడ్డలు దూరం అయిపోయారు. యేసుపు అయితే అసలు కనిపించకుండా పోయాడు. కానీ ఆదికాండం 46వ అధ్యాయం 36వ వచనం మనం గమనించినట్లయితే, ఆదికాండంలో మనము గమనించినట్లయితే యేసోపు గురించిన చింతన యాకోబుకు బలముగా ఉన్నది. ఏశావును గురించిన చింతన యాకోబుకు బలముగా ఉన్నది. ఇదిగో యాకోబు ఏశావును చూస్తాడన్న ఆ యొక్క మాట విని, ఇదిగో ఏశావు ఇంకా బ్రతికి ఉన్నాడా, నేను కళ్ళతో చూడటానికి ఇదే నాకు శ్రేష్టమైన సమయము కదా అని ఆయన ఎంతగానో ఆనందించుచున్నాడు, హర్షించుచున్నాడు. కనుక ప్రియ సహోదరుడు, ఆ హృదయంలో ఉన్న వాంఛ, హృదయంలో ఉన్న కోరిక నెరవేర్చువాడైన దేవదేవుడు ఈ ఉదయ కాలమున నీ యొక్క హృదయంలో ఉన్న కోరికను నెరవేర్చి నీ హృదయ వాంఛను తీర్చువాడై ఉన్నాడు. నిన్ను బలపరచువాడై ఉన్నాడు, నిన్ను నడిపించువాడై ఉన్నాడు. ఇదిగో యాకోబు ప్రాణము తెప్పరిల్లిందంట. యాకోబు ప్రాణము తెప్పరిల్లింది. గమనించండి, ఆదికాండం 45వ అధ్యాయం 27వ వచనంలో, అప్పుడు వారు యేసోపు తమతో చెప్పిన మాటలను అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవటకు యేసోపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. ఇంతే చాలు. యాకోబు అంటున్నాడు, ఇశ్రాయేలుగా మారిపోయిన యాకోబు, ఇంతే చాలును, నా కుమారుడైన యేసోబు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతనిని చూచెదనని చెప్పాను. ప్రియులరా, ఇది ఎంతకాలమో అయిపోయింది. అన్నదమ్ములు సాక్ష్యాలు కూడా చూపించారు, ఏశావును మృగము చంపివేసిందని. కానీ యాకోబుకు ఒక వాంఛ ఉన్నది. మరలా చెప్తున్నాను, బాహ్యముగా నువ్వు కోరుకునేది భూ సంబంధమైన బయటికి తెలుసుకున్నదని కాంప్రమైజ్ లైఫ్లో కూడా చాలా కోరికలు ఉంటాయి. కానీ నీ హృదయము వదిలిపెట్టకుండా వేచి ఉన్నది, ఎదురు చూచున్నది వాంఛ. అనగా దానివల్ల మాత్రమే నీకు తృప్తి కలుగుతున్నది. ఇది వాంఛ. యాకోబుకు వాంఛ, నా కొడుకును నేను చూడాలి, ఇదిగో నా కుమారుని నేను దర్శించాలని. వాంఛను తీర్చిన యేసునాథుడు నిత్యము స్తుతినందునుగాక. అబ్రహాముకు కుమారుని అనుగ్రహించి శారా వల్ల లోకమునకే నవ్వు కలుగు చేసిన దేవదేవుడు కోరికను సిద్ధింపచేసిన వాడు, యాకోబు యొక్క వాంఛ తీర్చిన జీవనాథుడు యేసు ప్రభువారు ఈరోజు నీ కోరికను కూడా, నీ వాంఛను కూడా తీర్చుటకు ఇష్టపడుతున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం మనం గమనించినట్లయితే, హన్నా ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన చేసుకున్నది. యాజకుడైతే ఆమెను తృణీకరిస్తున్నాడు. కానీ తనే నీ ప్రభు ప్రార్థన వింటాడని చెప్తున్నాడు. ప్రజలు తొందరపడవచ్చు, ప్రజల పక్షమున ప్రభు దగ్గర ఉండవలసిన సేవకుడు తొందరపడవచ్చు, కానీ నీవు నమ్మిన ఆ యేసునాథుడు, నువ్వు మొరపెట్టుచున్న జీవముగల దేవుడు నిన్ను విడువడు, నీ హృదయ వాంఛను తీర్చును. భర్త ఎల్కనా వెళ్ళిపోయాడు. నేను ఉంటాను, ప్రార్థన చేసుకోవాలన్నప్పుడు ఆయన వెళ్ళిపోయాడు బంధువులతోనూ కుటుంబస్తులతోనూ. కానీ ఆమె హృదయంలో ఉన్న వాంఛ కొరకు ఆమె దేవుని ఎదుట కుమ్మరించిన ఆ కన్నీరును చూచి గమనించండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం, ఎల్కనాను అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకు మొక్కుబడి చెల్లించుటకు పోయిరి. అయితే హన్నా వారందరూ మందిరంలో మొక్కుబడి చెల్లించి బయటికి వెళ్ళిన ఆమె అక్కడే కూర్చొని ప్రార్థన చేయుచున్నది, మానక ప్రభువుని గోజారుచున్నది. కనుక వాక్యము స్పష్టం. ఆమె పెనిమిటి కూడా ఆమెతో అంటున్నాడు, 23 వచ్చిన, నీకు ఏది శ్రేష్టకరమైనదో, ఏది మేలుకరమైనదో దానినే చేయమని. అవునండి, ప్రార్థించింది, ప్రభువు దగ్గర పొందుకుంది.
ఆ బిడ్డను తీసుకొచ్చి ప్రభువుకు ప్రతిష్ఠిస్తుంది. ఇదిగో గమనించండి, ఆ సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 26 వచనం నుంచి మనం చూసినట్లయితే 21వ వచనంలో ప్రార్థించిన హన్న మళ్ళా వచ్చి ఆ సేవకుని దగ్గర నా ఏలివాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేను తండ్రికి ప్రార్థన చేశా, నా దేవునికి ప్రార్థన చేశా, యెహోవాకు ప్రార్థన చేశా, నేను పొందుకున్న కుమారుడు ఇడిగో అని ముందు చెప్తుందండి. నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించను. అవునండి, నీ హృదయ వాంఛను తీర్చే యేసునాథుడు ఉదయకాలమున ఈ ప్రత్యేకమైన దినమును నీ యొక్క ప్రార్థన వినుటకు ఇష్టపడుతూ ఈ దినమున సామెతల గ్రంథం 13వ అధ్యాయమును 12వ వచనమును ఆయన సెలవిస్తున్నాడు. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. నీ కోరికను నువ్వు హృదయంలో ఉంచుకొని అది నెరవేరదనో లేకపోతే ఆలస్యం అవుతుందనో లోకములో నువ్వు కాంప్రమైజ్ అవ్వచ్చు. ప్రభువు తప్పకుండా దాన్ని తీర్చుటకు ఇష్టపడుతున్నాడు. నీ హృదయంలో ఉన్న వాంఛ ఆయనకి జరగదు అనుకున్న కావని నీ యొక్క మనస్సులో నీ హృదయంలో దాని కొరకు ఎదురు చూస్తున్నావు కాబట్టి నువ్వు కసిగా దాన్ని అనుభవించాలనుకున్నావు కనుక నువ్వు ప్రభు బిడ్డవు కనుక ప్రభువులో ఉన్నావు కనుక నీ వాంఛను తీర్చు. ప్రభువు ఈ దినమున నీ ప్రార్థన వింటున్నాడు కనుక నువ్వు ప్రార్థనలో ఏకీభవించు. ఒక స్థిరమైన మనసుతో ప్రభువులో ఉండు. నీ వాంఛను తీర్చు. ప్రభువారు వాంఛ తీర్చి వదలలేదండి. వాంఛ అనగా నీవు ఆ పట్టుదలతో అనుభవించు. ఈ యొక్క కోరికను అంతటితో ఆపక దాని ఒక వృక్షము వలె, జీవ వృక్షము, చావు లేని మరణము లేని నిత్యముండు ఆ స్థితిని నీకు అనుగ్రహించి. ఇక్కడ వృక్షము చెట్టుతో ఎందుకు పోలుస్తున్నాడంటే ఫలములు అనుగ్రహించినది. నీ వరకే కాదు, నీ ద్వారా వృక్షము నీడనిస్తుంది, వృక్షము కావాల్సిన వాయువుని ఇస్తుంది, వృక్షం వీటన్నిటికి మించిన ఫలాలను ఇస్తుంది. ఫలభరితమైన జీవితము నీ ద్వారా నీ పిల్లలకు దరిచేయనన్నాడు. కనుక నీ సంఘమునకును నీ కుటుంబమునకును నీ వ్యక్తిగత జీవితమునకును జీవమును నీ ద్వారా అనేకులకు, నీ గ్రామమునకును నీ పట్టణమునకును నీ దేశమునకును మేలును ప్రభువుకు మహిమ కలుగులాగన ఈ దిన వాగ్దానముతో ఆయన ఈ యొక్క ప్రత్యేకమైన వాక్కుతో సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం కోరికను ఆయన సిద్ధింపచేస్తాడు. నీ హృదయ వాంఛను జీవ వృక్షము వలె ఫలింపచేస్తాడు. కనుక జీవాధిపతి ఇచ్చుచున్న ఈ యొక్క కృపను పొందుకో. ప్రభువులో ఆశీర్వదించబడు. ప్రభు కృప నీకు తోడై నడిపించునుగాక. అయితే నువ్వు ప్రభువుకు సమర్పించుకోవాలి. అనగా నేను నీతోనే ఉంటానయ్యా అని నువ్వు తీర్మానం చేసుకోవాలి. ప్రభు ద్వారా నువ్వు ఉపయోగము పొంది, ప్రభు ద్వారా మేలు పొంది, నీ వాంఛను తీర్చుకొని, నీ హృదయాన్ని ఉన్న కోరికను నెరవేర్చుకొని ప్రభువుని విడిచి లోకానుసారమైన జీవితం ప్రభువుకు నచ్చదు. పొందుకున్న తర్వాత ప్రభువుని కలిగి జీవించు. ప్రభువు మీద ఆధారపడు. నీ ద్వారా అనేకులు ప్రభు దగ్గరకు నడుచులాగన జీవ వృక్షము వలె, జీవవృక్ష ఫలముల వలె ప్రభువుకు మహిమకరంగా ఉండు. అనేకులకు మేలుకరంగా జీవించు. నీ కొరకైన చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవా, జీవవాక్కును మీరు అనుగ్రహించారు. జీవవాక్కు మమ్మల్ని బలపరుచుండగా జీవవృక్షముగా మార్చుటకు నాయన, జీవవృక్ష ఫలములు తిను బిడ్డలుగా నాయన మీరు ఇచ్చుటకు నాయన మీరు చూపిన కృపను బట్టి వందన. హృదయంలోని కోరికలను నాయన, మనస్సులోని వాంఛలను నెరవేర్చేవారు మీరు. ఆది నుంచి అంతం వరకు మా జీవితాలకు మీరే ఆధారమై ఉన్నారు. ఆయన మీపై ఆధారపడిన ఈ యొక్క బిడ్డలను, వారి యొక్క మనస్సులను, మీపై ఆధారపడి ఉన్న యొక్క సంఘమును, సంఘ ప్రజలను, మీపై ఆధారపడి ఉన్న యొక్క పట్టణములను, పట్టణ ప్రజలను మీరు ఆశీర్వదించమని, మేలులతో తృప్తిపరచమని ఈ దినము మొదలుకొని ఈ యొక్క ప్రత్యేకమైన దీవెన బిడ్డల ఆరోగ్య విషయంలోనూ, ఆర్థికమైన విషయంలోనూ, ఆత్మ సంబంధమైన విషయంలోనూ, వ్యక్తిగత విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ, వారి ఉద్యోగముల్లోనూ, వ్యాపారముల్లోనూ, రాజకీయ జీవితంలోనూ, నాయన సేవా పరిచర్యలో ప్రతి విధమైన మేలుతోనూ పిల్ల తరములకు మీరు దయచేయమని యేసుక్రీస్తు నామం అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక సకలమైన దేవుడు సదా మీ కుటుంబములకును వ్యక్తిగత జీవితములకును ప్రభువు తోడై నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా.